హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్. సూపర్ 6తో సూపర్ హిట్ కొట్టామన్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్కు తీవ్ర వాయుగుండం ముప్పు. రేపు ఎల్లుండి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. కృష్ణా గోదావరి నదులు ఉగ్ర రూపం. విజయవాడలో దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు. తెలంగాణలో సమ్మె దిశగా ప్రైవేట్ కాలేజీలు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 12వ తేదీలోగా విడుదల చేయాలని డెడ్ లైన్. అధికారమే లక్ష్యం. కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హత లేదన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త. డిఏ 3% పెంపు. రష్యా అధ్యక్షుడి ఇండియా టూర్ ఖరారు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో పుతిన్ రాకకు ప్రాధాన్యం. అమెరికా షట్డౌన్. నిధుల బిల్లు ఆమోదంలో సెనేట్ విఫలం. ఆంధ్రప్రదేశ్కి మరోసారి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాలపూర్కి 420 కిలోమీటర్లు, అటు పారాదీప్కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్ 3న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాల మధ్య ఇది తీరం దాటుతుంది. ఈ కారణంగా ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానాం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఇవాళ ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు 4 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంతంలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాగల 3 రోజులు తీరం వెంబడి 30 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు.
ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. అఖండ గోదావరి తీరం వరద గుప్పిట్లో ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నీటి మట్టం ఈ సాయంత్రానికి 13.6 అడుగులు దాటింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 12.61 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం నుంచి భారీగా వరద ప్రవాహం దిగువకు తరలివస్తున్న నేపథ్యంలో కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి పాయలు ప్రమాదకరంగా మారాయి. గోదావరికి భారీగా వరద పెరగడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు లంక గ్రామాలు వరద ముంపులో ఉన్నాయి. మామిడి కుదురు మండలం వైనతేయ నదిలో నీటి మట్టం పెరగడంతో పాసర్లపూడి కరకట్ట దిగువన ఉన్న అప్పనపల్లి కాజ్వే నీట మునిగింది. దీంతో 3 లంక గ్రామాలకు రాకపోకలు సాగించే స్థానికులు స్థానిక బాలాజీ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొర్లగుంట మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ఇరుకుగా ఉండడంతో అక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అప్పనపల్లి ఆలయ స్నాన ఘట్టాల వద్దకు వరద నీరు పోటెత్తింది. ఇక పాసర్లపూడి బాడవలోని పడవ విహార కేంద్రం చుట్టూ వరద నీరు చేరింది. లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజు నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం రద్దయింది. కృష్ణానదికి భారీగా వరద వస్తున్న తరుణంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహణ అసాధ్యమని నీటిపారుదల శాఖ తేల్చెప్పింది. తెప్పోత్సవానికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. 2022-23లో కూడా దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. మహామండపంలో ఉత్సవమూర్తులు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నది ఒడ్డున దుర్గాఘాటుపై సిద్ధం చేసిన హంసవాహనపై పూజా కార్యక్రమం మాత్రమే నిర్వహించారు. ఈ ఏడాది వరద ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్లకు మించి ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో తెప్పోత్సవ నిర్వహణ అధికారులు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబి, యుఏలో సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. ఈ టూర్లో భాగంగా విశాఖపట్నం వేదికగా నవంబర్ 14-15 తేదీలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ విదేశీ పర్యటనకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక పింఛన్లు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తున్నామన్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 13 మందికి పింఛను అందుతోందని వివరించారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పర్యటించిన సీఎం లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు, నగదు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసిన మాట నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రానికి ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 9 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లలు, తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది.
చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలను చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో శ్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగులు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారు. అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఇప్పుడు పండగలే పండగలు. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తీరుగూడలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తర్వాత జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలు వివరిస్తూ ఇంటింటా కరపత్రాలు పంచారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున లాభం కలుగుతుందని కందుల దుర్గేష్ చెప్పారు. జీఎస్టీని 5% నుంచి 18% లోపలి పరిమితి చేయడం వల్ల ప్రతి కుటుంబానికి దాదాపు 15,000 రూపాయలు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుంచి ఎంపీ పురంధేశ్వరితో కలిసి వర్చువల్గా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోం వీర్రాజు, ఎమ్మెల్యేల ఆది శ్రీనివాస్, బుచ్చి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. టికెట్ ధర మొదటి 35 సీట్లకు 1999 రూపాయలు, ఆ తర్వాత 35 సీట్లకు 4,000 3 నెలల పాటు అందులో ఉంటుందని చెప్పారు. ఇక ఢిల్లీ, ముంబైకి ప్రారంభించిన విమాన సర్వీసులు నిండుగా నడుస్తున్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. భవిష్యత్తులో షిరిడి, వారణాసి, కొచ్చి వంటి ప్రాంతాలు కూడా సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. మరోవైపు తిరుపతికి విమాన సర్వీసును ప్రారంభించుకోవడం సుపరిణామని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ అన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ గురించి షర్మిలకు తెలియదన్న మాధవ్ దేవాలయ వ్యవస్థపై ఆమె వ్యాఖ్యలు సరికాదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా షర్మిల మాట్లాడడం మానుకోవాలన్నారు. మత ప్రచారం చేసే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం సిగ్గుచేటు అన్నారు. హిందువులకు షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మాధవ్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆలోచనల మేరకు బలవంతపు మత మార్పిళ్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లో పర్యటించిన తులసిరెడ్డి ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్వింటాకు 1200 చొప్పున రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. పీకేదానికి రెడీగా ఉంది, కానీ అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. ఎవరైనా ముందుకు వస్తే కిలో 50 పైసలకు, 2 రూపాయలకు, 4 రూపాయలకు అడుగుతున్నాం. ఆ డబ్బు పీకిన కూలకు కూడా రాదు. దానివల్ల రైతులు ఏం చేస్తున్నారు? పొలాల మీదనే వదిలేస్తున్నారు. గొర్రెలు, బర్రెలు మేస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి కదా. ఇంకా ప్రభుత్వం ఉండేది ఎందుకు? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేదానికే ప్రభుత్వం ఉండేది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, మామిడి కానీ, చీనీ కానీ, అరటి కానీ, ఉల్లి కానీ, పసుపు కానీ, టమోటా కానీ
ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో పాత ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎన్డీఏ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు. పాత ఏరియా ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్ బిల్డింగ్ పాతది కావడంతో జిల్లా ఆసుపత్రికి మారుస్తున్నామని తెలిపారు. అలాగే నాబార్డ్ నిధులు 55 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ను కొత్తగా నిర్మించడానికి ముఖ్యమంత్రి ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. క్రిటికల్ కేర్ యూనిట్కి 20 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో హెల్త్ మినిస్టర్ నరసరావుపేటకు వస్తారని తెలిపారు. ఆసుపత్రికి రేడియాలజిస్టు కొరత ఉన్నందున భర్తీ చేయాల్సిందిగా కలెక్టర్ను కోరామన్నారు. ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో మరి పరిపాలన అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఒక మంచి ప్రభుత్వం ఆధీనంలో, మంచి ముఖ్యమంత్రి ఆధీనంలో, మరి మంచి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇవాళ పరిపాలన బాగా సాగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో కలెక్టర్ గారు మరి ఎంసీహెచ్ బ్లాక్ను చూడటానికి రావడం జరిగింది. ఈ ఎంసీహెచ్ బ్లాకు దాదాపు కొత్త బిల్డింగ్ కట్టి 30 సంవత్సరాలు అయింది. ఒరిజినల్గా ఈ ఏరియా హాస్పిటల్ దీని లైఫ్ స్పాన్ టైము 75 సంవత్సరాలు. మొదటి నుంచి కూడా పల్నాడు ప్రాంతం అంతా కూడా ఇక్కడికే వస్తుంటారు. దాదాపు రోజు 1000 నుంచి 1500 మంది 1500 మంది అవుట్ పేషెంట్లు వస్తారు. ప్రతి నెల 400 మంది డెలివరీలు అవుతుంటారు. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కాదు బిల్డింగ్ పాతపడింది కాబట్టి దీన్ని జిల్లా హాస్పిటల్కి మారుస్తున్నాము. అదేవిధంగా నాబార్డ్ నిధులతోటి 55 కోట్లతోటి నిధులు తీసుకొచ్చి ఈ బిల్డింగ్ని ఎంసీహెచ్ బ్లాక్ని కొత్తగా నిర్మించడానికి మేమందరం కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారు సహకారం అందిస్తున్నారు. దాని భాగంగానే కలెక్టర్ దీన్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఆర్ఎస్ఎస్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణానికి పాటుపడే ఒక మహోన్నత శక్తిని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేను అనే అహాన్ని వదిలి మనం అనే సమాఖ్య స్ఫూర్తి వైపు నడిపించే ప్రయాణమే సంఘ్ అని అభివర్ణించారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆ సంస్థ చేస్తున్న కృషి ఆదర్శనీయమన్నారు. నదీ ప్రవాహంలా ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తుందన్న మోదీ విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తుందని కొనియాడారు. సనాతన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. साथियों, आज महानवमी है, आज देवी सिद्धिदात्री का दिन है। मैं सभी देशवासियों को नवरात्रि की बधाई देता हूँ। कल विजयादशमी का महापर्व है। अन्याय पर न्याय की जीत, असत्य पर सत्य की जीत, अंधकार पर प्रकाश की जीत। विजयादशमी भारतीय संस्कृति के इस विचार और विश्वास का ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభార్త చెప్పింది. దీపావళి కానుక కరువు భత్యాన్ని 3% పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏటా 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ కరువు భత్యాన్ని అందజేస్తారు. 3% పెంపు నిర్ణయంతో 55% ఉన్న డిఏ 58%కి చేరుతుంది. డిఏ పెంపు కారణంగా 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందుతారు. మరోవైపు దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అనారోగ్యానికి గురైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉంది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు గుండె వేగం తక్కువ ఉండేందుకు పేస్ మేకర్ అమర్చాలని వైద్యులు సూచించినట్లు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ప్రస్తుతం ఖర్గే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ప్రియాంక్ ఖర్గే వివరించారు. నిన్న పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ఖర్గే కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నష్టంపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు పరిహారం కోసం ప్రధానికి లేఖ రాసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తే దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జనరల్ వార్డులో విశ్రాంతి తీసుకుంటున్న ఖర్గేను సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరామర్శించారు. టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన తమిళనాడు వ్యాప్త పర్యటనలో వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ
చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనను 2 వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపిన నేపథ్యంలో టీవీకే ఎక్స్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేసింది. తొక్కిసలాట ఘటనలో ఆత్మీయులు కోల్పోయిన బాధ, దుఃఖం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే 2 వారాల పాటు బహిరంగ సభ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని మా నేత ఆమోదంతో తెలియపరుస్తున్నామని పార్టీ హెడ్ క్వార్టర్స్ సెక్రటరియట్ ప్రకటించింది. ఇక అక్టోబర్ 1 అర్ధరాత్రి అమెరికా ప్రభుత్వం అధికారికంగా షట్డౌన్లోకి ప్రవేశించింది. కీలకమైన నిధుల బిల్లులు ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో లక్షలాది మంది ఉద్యోగ భద్రతను కోల్పోయారు. దీంతో అమెరికా వ్యాప్తంగా కీలకమైన ప్రభుత్వ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య పొంతన కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30కి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఏడాది అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వెళుతుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధుల బిల్లును హౌస్ అండ్ సెనెట్ కాంగ్రెస్ ఆమోదించాలి. ఈ సమావేశం సందర్భంగా ఏడాది రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లు ప్రవేశపెట్టారు. డెమోక్రాట్లు మాత్రం అఫోర్డబుల్ కేర్ యాక్ట్ సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరు చేయాలని పట్టుబట్టారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ఫలితంగా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళింది. రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ డిసెంబర్లో మన దేశం రాబోతున్నారు. ప్రతి ఏటా జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5, 6 తేదీలో భారత్కు వస్తున్నారు. సుంకాలతో అమెరికా విరుచుకుపడుతున్న వేళ భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న క్రమంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే భారత్లో పుతిన్ పర్యటన ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఈ ఆగస్టులో మాస్కో పర్యటన సందర్భంగా ప్రకటించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పర్యటన ఉంటుందని గత వారం ధృవీకరించినప్పటికీ తేదీలు వెల్లడించలేదు. కానీ డిసెంబర్ 5, 6 తేదీల్లో పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, పుతిన్ గత ఏడాది 2 సార్లు భేటీ అయ్యారు. జూలైలో ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్లో మరోసారి వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్, మోదీలు భేటీ పలు అంశాలపై చర్చించారు. ఈ డిసెంబర్లో మరోసారి కలవబోతుండటంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆసియా టైటిల్ను గెలిచిన ట్రోఫీతో పాటు మెడల్స్ ఇంకా టీం ఇండియా చేతికి రాలేదు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏసీసీ చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని తీసుకునేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ట్రోఫీ, మెడల్స్ను తనతో పాటు నఖ్వీ తీసుకెళ్లిపారు. దీనిపై బీసీసీఐ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలోనూ ఘాటుగానే స్పందించింది. కానీ నఖ్వీ ట్రోఫీ, మెడల్స్ను భారత క్రికెట్ బోర్డుకు అప్పగించకుండా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆఫీస్కు వచ్చి వాటిని తీసుకోవాలని మొదట మెలికిపెట్టినట్టు సమాచారం. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి బీసీసీఐ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అలాగే ట్రోఫీ చౌర్యం, నియమాల ఉల్లంఘన నేపథ్యంలో నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పదవి నుంచి తొలగించి అతడిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఐసీసీ మీద ఒత్తిడి తెచ్చింది. అయితే జరగబోయే పరిణామాలకు బెదిరి నఖ్వీ ఆసియా ట్రోఫీని యుఏఈ బోర్డుకు అందించినట్లు సమాచారం. అయితే వాటిని ఆ బోర్డు టీమిండియాకు ఎలా అందిస్తారనే విషయమై ఇప్పటికైతే అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో గత 30 ఏళ్లతో పోలిస్తే వేడి రోజులు సగటున 26% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. బ్రిటన్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్కి చెందిన పరిశోధకులు 43 నగరాలకు సంబంధించిన డేటాను ఇందుకోసం పరిశీలించారు. వారి 35 సెల్సియస్ డిగ్రీలకు పైన నమోదైన రోజులు 26% పెరిగాయి. వేడి, ఉక్కపోత వల్ల సతమతమవుతున్న నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది. ఇలా ఉష్ణోగ్రతల కారణంగా ప్రమాదకరంగా ఉన్న నగరాల్లో సరైన ఇళ్లు, మౌలిక వసతులు లేని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక 2024లోనే 43 నగరాల్లో కలిపి 1612 ఉక్కపోత దినాలు నమోదయ్యాయి.
2016తో పోలిస్తే 196 రోజులు ఎక్కువ. మడగాస్కర్ రాజధాని అంటానన్నరివో, ఈజిప్ట్ కైరో, దక్షిణాఫ్రికా జోహెనిస్బర్గ్, కాంగో కిన్హాసా, ఇటలీ రోమ్, జపాన్ టోక్యో, అమెరికా వాషింగ్టన్ డీసీ నగరాలు గతేడాది తీవ్ర ఉక్కపోతతో సతమతమయ్యాయి. నటుడు అల్లు శిరీష్ శుభార్త చెప్పారు. నైనికతో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 31న నిశ్చితార్థం జరుగుతుందని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాతయ్య అల్లు రామలింగ జయంతి సందర్భంగా తన మనసుకు బాగా దగ్గరైన విషయాన్ని మీతో పంచుకుంటున్నానని చెప్పారు. నైనికతో ఈ నెల 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నానని ప్రకటించారు. కాబోయే భార్యతో ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోను పంచుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు అల్లు శిరీష్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నైనిక హైదరాబాద్ అమ్మాయిని సమాచారం. వైకేటీవీ నిర్వహిస్తున్న ఫ్రీ హెలికాప్టర్ రైడ్ కంటెస్ట్కు అపూర్వ స్పందన వస్తోంది. వైకేటీ నిర్వహించిన ఫ్రీ హెలికాప్టర్ రైడ్ కంటెస్టెంట్లో మరో వ్యక్తి సెలెక్ట్ అయ్యారు. విజయవాడకు చెందిన తేజు శ్రీనివాస్ ఫ్రీ హెలికాప్టర్ రైడ్ కంటెస్టెంట్లో ఎంపికయ్యారు. వైకేటీవీ స్టూడియోకు ఆమెను ఆహ్వానించి హెలికాప్టర్ రైడ్ టికెట్ అందించి ఆ తర్వాత ఆమెకు ఫ్రీ హెలికాప్టర్ రైడ్ని ప్రొవైడ్ చేశారు. వైకేటీవీ నుంచి ఫ్రీ హెలికాప్టర్ రైడ్ గురించి కాల్ రావడం సర్ప్రైజ్ అనిపించిందని తేజు శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. వైకేటీవీ హెలికాప్టర్ రైడ్ విన్నర్ తేజు అంతా ఉన్నారు. సో ఆమెతో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యా, ఫ్రీగా హెలికాప్టర్ రైడ్ వస్తే హూ విల్ సే నో? ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ప్రోగ్రామ్స్ మీకు బాగా ఏమి ఇష్టం? Yeah, there are a lot of entertainment programs apart from news. So stay tuned to YKTV and also follow me on my Instagram, which is Superwoman on Gram. I'm a food blogger for Vijayawada and Hyderabad. So would love to see you there. Yes, hello. How was the ride? Yeah, I like it. It was grateful. Thank you so much. It's a wonderful view. What did you see from the helicopter? Yeah, everything. I see two different temples and river, all the India. It's so beautiful. Thank you so much. Belarus, yes. How was the India? I like it so hospitality and modern, classic, clean. I appreciate. Thank you so much. చాలా బాగా అనిపించింది. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ లైక్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఫ్లైట్లో కూడా ట్రావెల్ చేశాను కానీ బట్ హెలికాప్టర్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్ అనిపించింది. లైక్ చాపర్ ఉంది కదా, తక్కువ మంది, వెరీ క్లోజ్ పీపుల్, లైక్ ఓన్లీ 4-5 పీపుల్ ఉండే. సో ఇట్ వాస్ నైస్. ఆల్సో అది ఇలా తిరుగుతున్నప్పుడు బాగా అనిపించింది. లైక్ ఇట్ వాస్ స్లాంట్గా ఇలా తిరుగుతున్నప్పుడు నాకు బాగా అనిపించింది. ఆల్సో విజయవాడ ఇంత పెద్దగా ఉందా అనిపించింది. సో యా, ఎందుకంటే మనకి ఫ్లైట్లో నుంచి అంత చూసే ఇది ఛాన్స్ ఉండదు. సో ఇది దగ్గర నుంచి చూసినట్టు, దూరం నుంచి చూసినట్టు ఇంత పెద్ద విజయవాడ ఉందా అనిపించింది. సో ఐ లైక్ దట్. థ్యాంక్స్ టు వైకేటీవీ అండ్ విహంగ్ అడ్వెంచర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో వైకేటీవీ ఏదైతే ఉందో ఒక కంటెస్ట్ పెట్టి ఆ కంటెస్ట్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని ఇక్కడికి ఫ్రీ రైడ్ స్పాన్సర్ చేస్తుంది. సో హెలికాప్టర్ జాయ్ రైడ్. సో మొన్న ఒకరు వచ్చి చేశారు అండ్ ఈరోజు తను వచ్చారు తేజు. అండ్ తను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అంట. అండ్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ మేబీ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో విజయవాడలో ఇంత అద్భుతంగా ఇది సక్సెస్ అవుతుందని నేనైతే అనుకోలేదండి. చాలా మంచిగా ఉంది, రెస్పాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు కూడా చూస్తే చాలా వెయిటింగ్ ఉంది. అండ్ ఫుల్ అయినప్పటికీ కూడా మా ఎంటైర్ టీమ్ చాలా సేఫ్టీ దాంట్లో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్రాపర్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ యాజ్ పర్ ఐటీసీ క్లియరెన్స్ తీసుకొని మేము టేక్ఆఫ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వైకేటీవీ. రైట్ రేపు లాస్ట్ అండి. మేబీ ఇంకై థింక్ 1 or 2 days మేబీ ఎక్స్టెన్షన్ చేసే ఇది ఉంది. కలెక్టర్ గారి వెయిటింగ్ ఫర్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్. సో కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ దాన్ని తర్వాత ఇది చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.